ప్రేమలులో తన పాటలతో మనందరినీ ప్రేమలో ముంచడానికి వచ్చేస్తుంది అదితి. సో లెట్స్ వెల్కమ్ హర్. నా కాఫీ కప్పులో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చెంపల కంటిన చామంతి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ అల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ ఓ, నీ బుగ్గలు పిండాలి. ఓ మై బేబీ ఓ, నీకు ముద్దులు పెట్టాలి. ఓ మై బేబీ ఓ, నా చున్నీ నీకు టై కట్టాలి. Craving for you na pillow pakkana novel nuvu, tripping on you na playlist vaipoyavu. Craving for you na pillow pakkana novel nuvu, tripping on you na playlist vaipoyavu. Oh my baby oh my baby చేతికి స్వర్గం అందిందంటే తిట్టుకున్నాను. కానీ ఇప్పుడు గ్రీటింగ్ కార్డులకి, సెల్ ఫోన్ బిల్లులకి వచ్చే జీతం సరిపోదంటే నవ్వుకున్నాను. కానీ ఇప్పుడు గాలిలోనే రాతలు రాస్తే మాయ రోగం అనుకున్నాను. మాటికి తడబడుతుంటే రాత్రి ఇంకా ప్రాయమే మళ్ళీ మొదలవని, నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలే వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలి అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని, తుళ్ళే
వ్యాలంటైన్స్ డే కాబట్టి నేను ఇప్పుడు ఒక మాట చెప్పబోతున్నాను. ప్లీజ్ కైండ్లీ అపార్థం చేసుకోకండి. అదేంటంటే ఐ హ్యావ్ అ గర్ల్ క్రష్ టుడే విచ్ ఇస్ అదితి. I can proudly say I have a girl crush today because Aditi, I am totally crushing on you. And alage requesting auntie also to please join us on the stage. Ma'am. సో అమ్మ వస్తున్నారని తెలిసిన వెంటనే నేను ఆ మెడ్లీలో అమ్మ పాట ఇంక్లూడ్ చేశాను. ఇట్స్ డెడికేటెడ్ టు ఆల్ ద సపోర్టివ్ బ్యూటిఫుల్ మదర్స్. థ్యాంక్ యూ అదితి. ఎట్లాగూ ఇందిరాజ మ్యామ్ ఉన్నారు, అమ్మగా ఇప్పుడు ఎంత ప్రేమను చూపిస్తున్నారో అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం మానస్ అంటే నా హార్ట్ బీట్ అని అందరికీ మీ అందరికీ తెలుసు. అదితి అది రికగ్నైజ్ చేసి తన సాంగ్ పాడుతున్నప్పుడు, ఎస్పెషల్లీ అమ్మ సాంగ్ పాడినప్పుడు నన్ను పిలవడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా ఏదైనా అమ్మ గొప్పదా భార్య గొప్పదా అని అడిగినట్లయితే ప్రతి ఒక్కళ్ళు అమ్మే గొప్పదని చెప్తారు. అది ట్రూ. ఎందుకంటే 9 మాసాలు మోసి కని పెంచిన పేరెంట్స్ గొప్ప వాళ్ళే. అలాగే పేరెంట్స్ ఎల్లకాలం వాళ్ళతో ఉండరు కాబట్టి భార్య అనే బంధాన్ని ఏర్పరిచి భార్యతో ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి పేరెంట్స్ ప్రతి తల్లి కోరుకుంటుంది. ఎప్పటికప్పుడు ఎపిసోడ్ చూస్తూ ఉంటాను. శ్రీదేవి డ్రామా కంపెనీ చూసినప్పుడు ఎవరికైనా డబ్బులు ఇస్తూ ఉంటారంట ఇంద్ర. మనం నిజంగా కూర్చొని క్యాల్కులేట్ చేయాలి ఒక ఎపిసోడ్ లో మ్యామ్ ఇప్పుడు దాకా ఎంత మందికి ఎంత ఇచ్చారనేది. ఎంత ఇచ్చారు అన్నది కాదు, ఎంత అభిమానంతో ఇచ్చారనేది ఇంపార్టెంట్. ఆమె మనసులో నుంచి ఇచ్చేటువంటి గుణం ఉన్నటువంటి ఇంద్రజ గారు మొదటగా ఈ రోజు ఈ ట్రూ ఎపిసోడ్ కి అర్హులని నేను చెప్తున్నాను. మానస్ ఏమో చాలా క్లాస్ అండి, పద్మిని ఏమో వేరే లెవెల్ మాస్ అండి. మానస్ మమ్మీ ఊర మాస్ అంట, అందుకే తీసుకురాను, అందరిని ర్యాక్ చేస్తారేమో అని. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఫైనలీ ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? మీ ఎవరికి తెలియని ఒక విషయం ఈరోజు నేను చెప్పబోతున్నాను. సింగింగ్ లో ఇన్స్టాకి సంబంధించి ఎవరిని వీడియోస్ అయితే నేను ఫాలో అవుతున్నానంటే అది ఒక్క అదితిది మాత్రమే. నా ఇన్స్టాలో ఒక రీల్ కూడా చేసుంటాను. ఒక సాంగ్ ఈవిడ పాడింది, నేను ఇన్స్పైర్ అయ్యి నేను పాడాను. So in that way you are also my inspiration. I think first time ever I'm going to say this, it's a fan girl moment. So you're wonderful to have you here, Aditi. Thank you, ma'am. And I'm so happy. long way to go, and you have such a divine voice. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేము ఎప్పటి నుంచో మా ఫ్యామిలీ డిస్టెంట్ రిలేటివ్స్ అందరం బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. కొన్ని సీజన్స్ చూస్తూనే ఉన్నాం, అన్ని ఎపిసోడ్స్ చూస్తాం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ హావ్ కమ్ హియర్ మీ అందరి ముందు పర్ఫామ్ చేయడం, ఇంత స్పెషల్ డే వ్యాలంటైన్స్ డే రోజు పర్ఫామ్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. Thank you so much Aditi for joining us today. We all love you Aditi, Thank you, especially thank me, you. my girl crush officially. Thank you.